22 నుంచి మన దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురంలాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరు నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. రాసుకోవాల్సిన సమయంలో రాసుకోండి. ఇక్కడ ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశం చేదైన జీవితం అని రాసుకోండి. చేదైన జీవితం. తర్వాత 5 చేదు యొక్క సాదృశ్యములు అని రాసుకోండి. 5 చేదు యొక్క సాదృశ్యములు. ఈరోజు శుద్ధీకరణ కొడికలో అంశం చేదైన జీవితం. అయితే ఆ చేదైన జీవితం దేనికి పోల్చబడింది? 5 చేదు యొక్క సాదృశ్యములు. ఆమేన్. జాగ్రత్తగా ప్రభు మాటలు మనం ఆలకిందాం. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో మనం చూస్తున్నాం, ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మారా ఎక్కడికి వచ్చారట? చెప్పాలి. ఎక్కడికి వచ్చారు? మారాకు చేరిరి. ఆమేన్. ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. తర్వాత అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఎక్కడ చేరారట? ఇంతకీ మారా అనే మాటకు అర్థం ఏంటది? అందరూ చెప్పండి. చేదు అనండి అందరూ. అక్కడ ఏం జరిగిందంట? వారు నీళ్లు త్రాగటానికి చాలా దప్పికగా ఉంది. అక్కడ నీళ్లు త్రాగితేనేమో ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఈరోజు కూడా చాలామంది జీవితాలు ఎలా ఉంటున్నాయి? చేదు. చెప్పండి. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉంటున్నాయి? చేదైన జీవితం. జీవితమే చేదైందిగా ఉంటుందండి. చేదు దేనికి పోల్చబడిందో నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ చేదైన జీవితం ఏమండి? చేదైన నీళ్ళు వాళ్ళు త్రాగటానికి చేదుగా ఉన్నందున నీళ్ళు వాళ్ళు ఏం చేశారట? త్రాగలేకపోయారట. అప్పుడు మోషే ఏం చేశాడటండి? ఒక చెప్పాలి. ఏం చేశాడు? కొమ్మ. ఆ మాట చదవండి మళ్ళీ. 25వ వచనంలో అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. మోషే మీద సనిగారట. ఏమని సొనిగారు? మేమేమి త్రాగుదుమని మోషే మీద సొనగగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించాడట. ఏం చూపించాడు? చెట్టు చూపించాడట. చెట్టు చూపించాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురంలాయెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఆమేన్. ఆ చెట్టు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు సిలువ మ్రాను. ఆమేన్. గుర్తుగా ఉంది. ఆ చేదైన నీళ్లు దేనికి సాదృశ్యం తెలుసండి? పాప జీవితం. మానవుల యొక్క పాపం, ఆ చేదు అనే పాపం, దుష్టత్వం పోవటం కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువ మ్రాను చెట్టు. చెప్పండి ఏంటి? చెట్టు కొమ్మ తుంచేశారంట. ఆమె చెప్పండి. ఆ చెట్టు కొమ్మ ఎవరో? యేసుక్రీస్తే. చిగురించిన కొమ్మ యేసుక్రీస్తే, మొద్దు కూడా యేసుక్రీస్తే. ఆమేన్. ఆయన మ్రాను ఎక్కాడు. జక్కయ్య కూడా ఏం ఎక్కాడట? చెట్టు ఎక్కును. అది కూడా యేసు ప్రభు సిలువుకే గుర్తు. ఎవరైతే చెట్టు ఎక్కుతారో వాళ్ళ జీవితంలో ఏం జరిగిద్ది? మార్పు రావాల్సిందే. ఆమేన్. ఒకరోజు ఎలీషా ఒకరోజు
ఏంటిది ఏం వేశాడంట? ఒకరోజు వాళ్ళు గొడ్డలి చెట్టు నరుగుతుంటే పిడి ఊడిపోయి నీళ్ళల్లో పడిపోతే అక్కడ ఏం జరిగింది? ఒక చిన్న సేమ్ ఇలాంటి సందర్భమే, చిన్న కొమ్మ దాంట్లో నీళ్ళల్లో వేస్తే గొడ్డలి పైకి తెలియందంట. ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. మనల్ని పైకి తేల్చడానికి, పడిపోయిన అనుభవాల్లో ఉన్న మనల్ని పైకి లేపటానికి యేసయ్య మన కోసం ఆయన అడుక్కుపోయాడు. ఆమేన్. ఆయన అడుక్కుపోయాడు మన కోసం. ఆమేన్. మనకి మన జీవితాలు మార్చబడాలని ఆయన మన కొరకు ఏమంటే చేదులన్నీ అనుభవించాడు. అవునా కాదా? చేదు రసాన్ని తాగాడట, చేదు నీళ్లను తాగాడట. రిఫరెన్స్ నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 27:34 చదవండి. మన చేదు జీవితాలని ఏమంటే మార్చడానికి, మన పాప చేదు జీవితాలను మార్చడానికి చేదు నీళ్ళు ఆయన రుచి చూడాల్సి వచ్చిందండి. చూడండి అమ్మా, మత్తయి సువార్త 27 ఎంత 34 వచనం చదవండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని. ఏం తాగనిచ్చారు? చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. అది రుచి చూచి త్రాగనొల్లకపోయాడట. ఇటు చూడండి అమ్మా, చూసారా? మన కోసం ఆయన ఏం త్రాగాల్సి వచ్చిందండి? చేదు త్రాగాల్సి వచ్చిందండి. మన జీవితాలు మధురంగా మార్చడానికి మనకు జీవజలాన్ని మన కోసం ఇచ్చాడు. ఆయన ఏం తాగాడు? చేదు రసమును పానం చేశాడు. మన జీవితాలు, చేదైన జీవితాలు మార్చటానికి ఆమేన్. ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. చేదైన జీవితం అనేది శాపగ్రస్తమైనది. ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోకి యేసయ్య వెళ్ళిపోయారండి. ఒక వ్యక్తిని ఎవరికి సిలువ మ్రానుకి వేలాడదీశారంటే మరణ శిక్షకు కారణమైన తప్పు పాపం చేస్తేనే వాళ్ళని సిలువ వేసి అవమానిస్తారు. ఆమె చెప్పండి. అవమానానికి గుర్తు సిలువ, శాపగ్రస్తానికి గుర్తు. అందరిలో రహస్యంగా జరిగిన దాన్ని బహిరంగంగా అందరికీ చూపించడానికి గుర్తు. ఇతడు పాపి, మరణానికి సంబంధించిన పాపం చేశాడు కనుక ఇతనికి ఈ శిక్ష, ఈ సిలువ, ఈ మరణం అని చెప్పేసి అని చూపించడానికి ఆ సిలువ మ్రాను. ఆమేన్. ఆ స్థానంలోకి మన స్థానాన్ని యేసయ్య ఎంచుకున్నాడండి. ఆమేన్. మన చేదు జీవితాలని, పాప జీవితాలని మార్చటానికి హల్లెలూయా. ఇప్పుడు సందేశంలోనికి మనం వెళ్ళబోతున్నాం. చాలామంది పాపం అనే దుష్టత్వంతో, చేదుతో ఉంటున్నారు. బైబిల్లో మనం చూస్తేనండి, అపోస్తుల కార్య గ్రంథములో ఒక వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడతాడు. అపోస్తులు అయిన పౌలు గారు మాట్లాడతారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలిగితే, నువ్వు చేదైన నీవు అక్కడ చూడాలి. అందరూ కూడా అపోస్తులు గారు అందరూ తెలిసారండి. 8వ అధ్యాయము 23వ వచనం చదవండి అయ్యా. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాను. ఎలా ఉన్నాడంట? ఘోర దుష్టత్వం అని ఉంటే కింద పుట్టినట్లే ఉంది చేదైన పైత్యం అనండి. చేదైన పైత్యం లోపల పైత్యంలో ఏమైందండి? పైత్యం ఉంటే ఏమైందండి? బావు వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఆమె చేదైన పైత్యం లోపల ఉంటే ఏమైంది? వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది లోపల ఏముంది? మరి అది ఉంది కదా. అలాగనే ఈ రోజుల్లో చాలామంది చేదైన పైత్యంతో ఉంటున్నారంట. ఇక్కడ ఎలా ఉందండి? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఘోర దుష్టత్వములో ఉన్నావు, తర్వాత దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాడట. ఇంకా ఎలా ఉందంటే పై వచనం కూడా చదివితే 22 కూడా చదవండి. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ ఆయన నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నీ హృదయాలోచన క్షమిస్తాడు దేవుడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న ఆ పాపం ఎలాంటిదట?
చేదైన పైత్యం. ఈ పైత్యం అనేటువంటి చెడుతనాన్ని ఏం చేయాలి మనం చెప్పాలి? తీసి కక్కేయాలి. ఆమె చెప్పండి. తీసి బయటికి కక్కేయాలి. అంటే బయటికి రావాలంటే ఏం చేయాలి? కక్కాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు రాకపోతే ఏం చేస్తారండి అమ్మ? రాకపోతే కక్కడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాంతులు కొంతమందికి వస్తాయి, సహజంగా ఆటోమేటిక్గా వస్తాయి కొంతమందికి రాకపోతే కళ్ళు తిరిగినట్టుగా తిప్పినట్టుగా ఉంటే అప్పుడు ఏం చేస్తాం? మనమే చేతులు పెట్టి మనం ఇలాగా అనుకుంటే అది మొత్తం బయట వచ్చి పడిపోద్ది అనమాట. ఆమేన్. అంటే తీసేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే మనం చెప్పాలి అందరూ ఏం తీసేసుకోవాలి? ఇప్పుడు మామూలు పైత్యం తీసుకోవాలా? ఏం పైత్యం? చెడుతనం అనే పైత్యం తీసేసుకోవాలి. హృదయంలో ఉన్న చెడుతనం అనే పైత్యం తీసేసుకోవాలి. ఆమె చెప్పండి. ఏముంటున్నాయండి హృదయాల్లో? ఏముంటున్నాయి? నోడుస్తుంది ఏమన్నా హృదయాల్లో ఏముంటున్నాయి? మార్కు సువార్త 7:21. మార్కు సువార్త 7:21. ఇక్కడ నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, ఈ చెడుతనం మానుకో, దేవుడు క్షమించవచ్చునని ఈ సందర్భంలో అంటున్నాడు. అయితే హృదయంలో ఏ చెడుతనములు ఉంటున్నాయి, ఏ చేదైన పైత్యాలు ఉంటున్నాయి, ఏ పాపాలు ఉంటున్నాయి మనం అక్కడ చూస్తాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ ఏ చెడ్డవన్నీ చెప్పండి. ఇవన్నీ కూడా ఎలాంటివి అంట అండి? చెడ్డవి. నోరున్నోళ్ళు మాట్లాడండి. ఎలాంటివి అంట అయ్యాయి? అందరు చెప్పాలి నాకు. చెడ్డయా మంచియా? చెడుతనం ఎక్కడ ఉంటుంది? మున్సిపాలిటీలోనా? పర్సనాలిటీ బాగానే ఉంటుంది ఈ రోజుల్లో చాలామందికి. అంతా మున్సిపాలిటీయే. పర్సనాలిటీ బాగుంటుంది కానీ మున్సిపాలిటీ లాంటి హృదయంలో చెడుతనం ఉంచుకుంటే ముందు అది శుభ్రం చేసుకోకపోతే ఎలాగండి? పైకి షోగా తయారవుతుంది. హృదయంలో కూడా ఏమవ్వాలి చెప్పండి? చక్కగా దేవునికి మంచిగా తయారైనటువంటి వ్యక్తులంగా, ఆయనకు నచ్చే వ్యక్తులంగా మనం మారాలి. ఆమె చెప్పండి. మనుషులకు నచ్చేలాగా, మనుషులు మెచ్చేలాగా బ్రతకటం కాదు. ఎవరికి మెచ్చేలాగా ఉండాలి మనం. యేసయ్యా నేను నీకు నచ్చాలి, యేసయ్యా నీవు నన్ను మెచ్చాలి. ఆమేన్. ఇప్పుడు ఎవరికి మనం? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇదివరకు నువ్వు సిన్నర్. ఆమేన్. ఇప్పుడు నువ్వేమయ్యావు? ట్రన్నర్. హల్లెలూయా. ఇప్పుడు సిన్నర్ ఇదివరకు నువ్వు అంటే పాపివి, ఇప్పుడు ఏమయ్యావు? దేవుళ్ళలో మార్చబడ్డావు. ట్రన్నర్. హల్లెలూయా. ఇంకా తర్వాత ఏందండి? ఎలా ఉండాలి నువ్వు? దేవుళ్ళలో రన్నర్గా ఉండాలి. హల్లెలూయా. పరిగెత్తుతూ ఉండాలి. ఒక అతను ఎలా చెప్తాడు కదన్నా, ఇదొక సామెతలాగా, ఒక మనం ఆ వర్డ్ని బట్టి మాట్లాడుకుంటే ఇలాగ అన్నీ వస్తాయి అన్నమాట. ఆమె ఇదివరకు సిన్నరు, ఇప్పుడు మనం దేవుళ్ళలో చెప్పరా ట్రన్నర్. తర్వాత ట్రన్నర్ అయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? రన్నర్. అంటే పరుగు పందెంలో ఉన్నాం. ఎక్కడికి? పరలోక రాజ్యానికి పరుగు పందెంలో ఉన్నాం. ఆ తర్వాత మనకుంది పరలోక రాజ్యమందు డిన్నర్. హల్లెలూయా. విందు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బోళ్ళని ఉన్నాయి, నేను కొన్నే చెప్పాను. ప్రియులారా గమనించండి. దేవుల్లో మార్పు చెందిన అనుభవాలు కలిగి ఉందము గాక. ఏమంటే మార్చబడాలి. హృదయాల్లో ఏమండి అసూయలు ఉంటున్నాయి. ఏముంటున్నాయి? చూసి ఓర్చుకోలేరని. ఎవరైనా చూసి పక్కన వాళ్ళు పంచుకుంటే ఓర్చుకోలేరు. మంచి డ్రెస్ చేస్తే ఓర్చుకోలేరు, మంచి చీర కడితే ఓర్చుకోలేరు, కొంచెం జుట్టు ఎక్కువ ఉంటే ఓర్చుకోలేరు. ఏమంటే ఎంత అసూయ చూడండి, భయంకరం. ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేరు, ఒకళ్ళు బండి తీసుకుంటే, బైక్ కొనుక్కుంటే ఓర్చుకోలేరు, కారు కొనుక్కుంటే ఓర్చుకోలేరు. ఒకరికి ఉద్యోగం వస్తే ఓర్చుకోలేరు, ఒకరు ఉద్యోగం పోతే అబ్బా అలానే పోతే ఇంకబ్బా ఎక్కలేని ఆనందం, పోయిందని.
అసూయ ఎముకలకి కుళ్ళు, క్యాన్సర్ వచ్చింది వాళ్ళకి, జాగ్రత్త. ఆమె చెప్పండి, ఏమొచ్చింది అసూయ ఉన్న వాళ్ళకి? మత్సరం ఎముకలకు కుళ్ళు అన్నాడు కదా బైబిల్లో, సామెతల్లో. మత్సరం ఎముకలకు కుళ్ళిపోతాయండి, కుళ్ళిపోతాయి, ఎముకలు కుళ్ళిపోతాయి. అందుకనే మత్సరం కూడా చేదైందని రాయబడింది మరొక సందర్భంలో. ప్రైజ్ లార్డ్. చేదైన పాపమే, హృదయంలో ఉండేది ఇదంతా కూడా. దాన్నే స్పెషల్గా ప్రత్యేకంగా యాకోబు పత్రికలో కూడా అంటాడు, 3:14 యాకోబు పత్రిక 3:14. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును. మత్సరమును అంటే ఏమిచ్చాడు కింద పుట్టినోట్లో? చేదైన మత్సరం. ఆమె చెప్పండి, చేదైన మత్సరం, చేదైన వివాదం. ఊరికనే గొడవలు పెట్టుకుందామని చూస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి పని పాటలు లేదు, ఇంకా లేచింది కానీ ఎవరొకరితో గొడవ పెట్టుకుందాం, ఇదే వివాదాలు గొడవలు పెట్టుకుందాం అని చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉంటారు. అసూయతో ఉంటారు, మత్సరంతో, చెడు కళ్ళు చూసి ఓర్చుకోలేని స్వభావం, బుద్ధి. అలాంటి వాళ్ళు వారి చేదైన జీవితాన్ని మార్చుకోవాలి. ఆమేన్. అలాంటి స్వభావం ఉండొచ్చా? నా వైపు చూస్తూ వినాలి మీరు దేవుని వాక్యం. హల్లెలూయా. మత్సరం ఉండకూడదు ఎవరి మీద, వివాదాలు గొడవలు ఎవరి మీద ఉండకూడదు. వివాదాలు అత్త మీద, కోళ్ళ మీద, మామ మీద, నీ కోడల మీద, మీ భర్త మీద, మీ భార్య మీద, మీ పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద వివాదాలు గొడవలు ఉండకూడదు. అది చేదైన పాపం అది. ఆమేన్. చేదైన పైత్యం వాళ్ళలో ఉన్నట్టే. ఆమేన్. ఏముంటుంది వాళ్ళలో? అది చేదైన పైత్యం లాంటిది. దాన్ని ఏం చేయాలట? తీసి బయటపడేయాలి. ఆమేన్. ఆ చేదైన జీవితం, ఆ పాపం తీసివేయాలి. ద్వేషాలు, పగలు, కక్షలు, కక్ష సాధింపులు, అవన్నీ దేవుని బిడ్డల లక్షణం కాదు. అవన్నీ చేదైన పైత్యం, చేదైన పాపం వాళ్ళు ఉన్నట్టే. అవన్నీ మనం తీసేసుకోవాలి. ఆమేన్. పాపము, హృదయంలో ఉన్నటువంటి పాపము, ఇలాంటి ఇదంతా కూడా ఈ చెడుతనం అంతా నింపబడి ఉంటుందండి. కక్షలతో, పగలతో, అసూయలతో, ద్వేషములతో, దొంగతనములతో, చెడుతనములతో, కృత్రిమములతో, కామవికారంతో, ఏమంటే వ్యభిచార మనస్సుతో, ఏమంటే రకరకాల తలంపులతో, దురాలోచనలతో జీవించేటువంటి ఈ తలంపులు, ఈ జీవితం, ఈ విధానం అంతా హృదయంలో ఉన్న పాపాలన్నీ అక్కడ మీకు లిస్టు ఇందాక మీరు చదివారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటివి చెప్పండి? చేదైన పైత్యం. చెప్పండి. ఇవన్నీ కూడా చేదైన. మార్కు సువార్త 7:21 మీరు చదివారే, దాంట్లో ఉన్న లిస్ట్ ఇందాక మీరు చదివారు కదా. ఏంటి? దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, అబద్ధము, దేవదూషణ, ఇవన్నీ అహంభావం, గర్వం, ఇవన్నీ పాపములన్నీ మీలో ఉంటే గనక ఆ చేదైన పైత్యం తీసేసుకోపోతే ఆ చేదైన పైత్యం బట్టి లేనిపోయిన బలహీనతలకు మీరు కారణమైపోతారు. ఆమేన్. పైత్యం ఉన్నోళ్ళు ఏ విధంగా లేనిపోయిన బలహీనతలకు కారణమై కింద పడిపోతారో కలదిరిగిపోయి, అలాగ వద్దనమాట. మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితం కూడా చేదైన పైత్యం అనే పాపం మనలో ఉంటే దేవుని నుంచి పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం రుచి చూడలేము, అనుభవించలేము. శాపగ్రస్తమైన అనుభవంలోకి దిగజారిపోతాం. ఆమేన్. అలాంటి స్థితిగతుల్లోకి మనం దిగజారిపోకుండా చెప్పండి, హృదయంలో ఉన్న చెడుతనం అనేటువంటి చేదైన పైత్యం అనే ఆ పాపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? తీసేసుకోవాలి. హృదయంలో ఉన్న పాపం ఎలాంటిది చెప్పండి? ఇప్పుడు చేదైనది. ఆమేన్. అది ఒక పాయింట్ అయిపోయింది. మీకు 5 విషయాలు చెప్తాను అంతే. 5 విషయాలు. ఒకటి అయిపోయింది. హృదయంలో ఉన్న దుష్టత్వం, పాపం, హృదయంలో ఉన్న అక్కడ పాపములు ఇవ్వబడ్డాయి కదా లిస్టు. అవన్నీ కూడా హృదయంలో ఉన్న పాపములన్నీ చేదైన
జీవితానికి పాపానికి సూచనగా, హృదయంలో ఉన్న పాపమంతా చేదైన జీవితానికి సూచనగా దేవుడు మనతో మాట్లాడాడు. హృదయంలో ఉన్న పాపమంతా, హృదయంలో ఉన్న దుష్టత్వం, చెడుతనమంతా ఏమంటే చెప్పండి, దేనికి సూచన? చేదైన జీవితానికి సూచన, చేదైన జీవితం. అలాంటిది మనం తీసేసుకోవాలి. నెంబర్ 2, రెండోది దేవునిలో వెనకబడే జీవితం చేదైన జీవితం అని రాసుకోండి. దేవునిలో వెనకబడే జీవితం చేదైన జీవితం. దేవునిలో వెనకబడే జీవితం ఎలాంటి జీవితం? రాసుకోవట్లే? దేవునిలో వెనకబడే జీవితం ఎలాంటి చెప్పండి? చేదైన జీవితం. మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళా చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఈ వర్తమానాలు దేవుని సన్నిధిలో పొందుకొని మీకు తెలియజేస్తున్నాం. ఎంతో సమయం ప్రభు సన్నిధిలో గడిపి, హల్లెలూయా, ఈ విలువైన వాక్కులు మీరు దేవుని సన్నిధిలో మంచిగా ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు సిద్ధపడాలి. వెనుతిరిగిన జీవితం చేదైన జీవితం ఎవరయ్యా అని మనం చూడగలిగితే బైబిల్లో నయోమి జీవితం, నయోమి కుటుంబం గురించి మనం చూస్తే మోయాబులో వెళ్ళిపోయిందట. బెత్లెహేము నుండి మోయాబులోకి పోయిందట ఆమె. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందండి? బెత్లెహేము నుండి మోయాబుకు పోయిందంట. అంటే ఏ జీవితం అది? వెనుక తిరిగే జీవితం. బెత్లెహేం అంటే దేవుని ఇల్లు. ఆమేన్. దేవుని ఇల్లు అంటే చెప్పండి, దేవుని ఇల్లు. బెత్లెహేం అంటే దేవుని మందిరం. బెత్లెహేములో రొట్టెల ఇల్లు అని సూచన, అనేక అర్థాలు ఉన్నాయి. అంటే దేవుని సన్నిధిని, దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి పోయింది? మోయాబు అంటే లోకం. చెప్పండి. రొట్టెల ఇల్లు అనేటువంటి పిలువబడే బెత్లెహేమును విడిచి, అంటే దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి కలిగిన యెరూషలేం పట్టణాన్ని, బెత్లెహేమును ప్రాంతాన్ని, ఆ యొక్క విలేజ్ని విడిచి ఎక్కడికి పోయిందంట? అన్యుల ప్రాంతానికి పోయిందట. అన్యుల ప్రాంతానికి. మోయాబు, ఆ మధ్యకాలం మీకు చెప్పాను, మోయాబీల మీదకి వచ్చిన ఆ దేవుని యొక్క తీర్పు అన్న విషయాల్లో అసలు మోయాబు ఎవరో, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ హిస్టరీ ఏంటన్నీ మీకు చెప్పాను. ఆమేన్. అయితే మోయాబు పోవటం దేనికి గుర్తుగా ఉందంటే దేవుళ్ళలోంచి లోకం వైపు చూసి వెనకపోయిన జీవితం. ఏమండి? అవునా? బాగుపట్టిందా? బెత్లెహేము నుంచి కరువు, బెత్లెహేములో కొంచెం కరువు వచ్చింది, కొంచెం ఇబ్బంది ఉందని ఎక్కడ పోయిందండి? మోయాబు పోయింది. ఏమన్నా బాగుపడిందా? మంచిగా ఉందా? చెప్పండి. ఏం బాగుపడలేదండి. దేవుని విడిచి లోకంలో వెళ్ళిపోయిన వాళ్ళకు బాగుపడతారా? ఏం బాగుపడరు. వెళ్ళిపోయిన తర్వాత తన భర్త చచ్చిపోయాడు, తన 2 కుమారులు చచ్చిపోయారు, 3 కుమారులు చచ్చిపోయారు. చెప్పండి, 3 కుమారులు చచ్చిపోయారు. మీకు ఒక విషయం చెప్తాను, జ్ఞాపం చేస్తాను. నా వైపు చూస్తున్నారా? నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళే చెప్పండి, ఎవరు లేరు కదా. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. మెలకుగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. శ్రద్ధగా వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అనాలోచనగా వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. లేరా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జాగ్రత్తగా వినాలి. ఒక్క మాట మిస్ అయినా కానీ అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఆమేన్. ఆ రోజు అట్లు చేసినని చెప్పేసి అని నోవాహు అట్లు చేశాను, మోషే అట్లు చేసినట్టు ఇంటికి వెళ్ళి అట్లు చేయాలేమో, అట్లు చేస్తే దేవుడు దీవించను, అట్లు చేయాలేమో అని చెప్పి ఇంటికి వెళ్ళి అట్లు చేసింది. నిద్రపోతా అయినది. ఏందయ్యా నిద్రపోతా అయినది? దాని హిస్టరీ దాని గురించి ఉందిలే కానీ ఇప్పుడు ఎందుకులే కానీ చెప్తున్నాను. ఏమండి? జాగ్రత్తగా ఆలకించాను. ప్రభు మాట జాగ్రత్తగా ఆలకించాను. ఏమండి? దేవుని విడిచి లోకం అనే మోయాబులోకి వెళ్ళిపోయిన తర్వాత బాగుపడ్డారా కుటుంబం? చెప్పాలి ఒక మాట నాకు. చెప్పండి. భర్త చనిపోయాడు. తీశారా? ఋతు గ్రంథము 1వ అధ్యాయము అక్కడ మనం చూస్తాం. భర్త చనిపోయాడు, కుమారులు 2 చనిపోయారు. ఏమండి? భయంకరమైనటువంటి మరణాన్ని వాళ్ళు చూడటం జరిగిందనమాట. 16 వచనం అయ్యా చదువుతారా? 16 చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం వండుటకు వెళ్ళెను. ఏమండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారట? బెత్లెహేము నుండి మోయాబుకు పోయిన. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు
చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని. ఎవరు చనిపోయారండి చెప్పండి? నయోమి భర్త ఎక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పరే? మోయాబుకి వెళ్ళిన తర్వాత. ఒక వ్యక్తి లోకంలోకి వెళ్ళిపోతే అలానే జరిగిద్ది. మరి ఆ తర్వాత ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వాళ్ళు మోయాబు స్త్రీని పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిలియానను ఇద్దరును చనిపోయిరి. ఇద్దరును కూడా చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. అది చూసారా ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు ఇటు చూడండి, నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. ఇప్పుడు రీసెంట్గానండి చర్చికి రావద్దు, చర్చికి వెళ్ళొద్దు అని బాగా ఒక కుటుంబాన్ని ఆటంకపరుస్తుంటే దేవుడు మరి పనిష్మెంట్ అనుకోవాలో ఏమో నాకైతే తెలియట్లేదు. కానీ ఆ కుటుంబంలో అండి వాళ్ళ అత్తగారు, మామగారు, వాళ్ళ ఆయన ముగ్గురు వరుసగా చనిపోయారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ వాళ్ళ మామ చనిపోయాడు. తర్వాత అత్త చనిపోయింది. తర్వాత తన భర్త చనిపోయాడు. లైన్గా నెలలో గ్యాపే అనుకుంటా, ఇంచుమించు నెలలో గ్యాపేనండి. నెలలో గ్యాపే. ఏంటయ్యా అని చూస్తే వాళ్ళు చాలా ఆటంకం పరిచేవాళ్ళు. చర్చికి నువ్వు వెళ్ళొద్దని ఆటంకపరిచేవారు. అయితే ఆమె పుట్టింటికి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు యేసు ప్రభువే కావాలని. నాకు యేసు ప్రభువే కావాలని. నువ్వు రావాలంటే ఎక్కడికి మళ్ళా నువ్వు రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చర్చికి వెళ్ళటానికి ఇల్లేదు, మేము చెప్పిందే నువ్వు చేసే పని అయితేనే రా అని చెప్పి అంటాం. ఇలా అండి. ఏమో మరి ఏమైందో దేవుడికి మరి కోపాగ్ని రగిలిందో ఏమనుకోవాలో మరి. మొత్తానికండి వాళ్ళు ఆటంకపరుస్తున్న కుటుంబమే లేకుండా దేవుడు చేసేసాడండి. కుటుంబమే లేకుండా పోయిందండి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరైనా రాయి మీద పడినా, రాయి వచ్చి వాళ్ళ మీద పడినా ఎవరికి హాని చెప్పండి? ఇదంటారు. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకే ప్రమాదం అన్నట్టుగా. ఏమండి దేవునికి వ్యతిరేకంగా నిషేధించిన రాయి మూలకు తలరాయి అని చెప్పని కూడా మనం బైబిల్లో చూస్తాం కదా. నిషేధించిన రాయి మూలకు చివరికి ఆయనే కావాలి. ఆయన నిషేధిస్తే కుదరదండి, యేసుప్రభువు నిషేధిస్తే కుదరదు. కాబట్టి జాగ్రత్త పడాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో వెనుదిరిగి చూడకూడదు. ఆ రోజు లోతు భార్య కూడా, అయ్యా మీరు విడిచిపెట్టి వచ్చేసేయండి, సొదొమ గొమొర్రా విడిచిపెట్టి వచ్చేసేయండి, వెనక్కి చూడొద్దు అని అన్నాడా లేదా? చెప్పరా అమ్మా? లోతు భార్యతో ఏం చెప్పింది దేవుని దూత? నువ్వు వెనక్కి తిరిగి మరలా ఏమి చూడొద్దు. నువ్వు విడిచి వస్తున్నావే ఊరు, నువ్వు విడిచి వస్తున్నావే బంగారం, విడిచి వస్తున్నావే నీ ఆస్తిపాస్తులు, విడిచి వస్తున్నావే అవన్నీ, విడిచి వస్తున్నావే తాగుడు, విడిచి వస్తున్నావే లోకంలో ఉన్నటువంటి చెడు కార్యాలు, పాప పనుల వైపు మరలా వెనక్కు తిరిగి నువ్వు చూడొద్దు అని చెప్పాడు ముందే. ఆమేన్. చూడొద్దంటే చూసింది అమ్మగారు. చూడొద్దంటే లోకం వైపు మరలా చూడొద్దు, విడిచొచ్చిన పాపం వైపు మరలా చూడొద్దు, వెళ్ళొద్దు అని చెప్పంటే చూడటం వల్ల ఏం జరిగిందండి? అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఏ స్తంభం చెప్పరే అమ్మా? ఏ స్తంభం అయిపోయింది సునీతక్క? ఏమైంది? చూడొద్దంటే చూసిందట. అపరంజీ చెప్పమ్మా, చెప్పండి బ్రదర్స్. మోషే ఏంటంటే ఏం చేశారు వాళ్ళు? వెనక్కి తిరిగి చూసిందంట ఆమె. అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఎంత ఘోరమైన పనిష్మెంట్ అండి, ఎంత ఘోరమైన శిక్ష చూడండి. ఎంత ఘోరమైన శిక్ష అండి, భయంకరమైన సందర్భం కదా అది. అరే ఒక్కసారి అలా తిరిగి చూస్తేనే, ఒక్కసారి ఆ సొదొమ గొమొర్రా వైపు ఒకసారి చూస్తేనే దేవుడికి అంత కోపం రావాలా?
ఆయన మాట అంటే మాటే కదా మరి. ఆమెన్. ఆయన మాట అంటే మాటే. స్తోత్రం చెప్పండి. ఒకవేళ తప్పు చేసాం ప్రభువా క్షమించండి అయ్యా, పాపం చేసామయ్యా క్షమించండి అయ్యా అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్న వాళ్ళని అయితే ఆయన తప్పకుండా క్షమించేసి, ఇప్పుడు నినివే పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడండి? పూర్తిగా లేకుండా చేయాలని నాశనం చేస్తాను, దాన్ని పాడు చేస్తాను, యోనా నువ్వు వెళ్ళు అని అన్నాడా? అన్నదేవుడే మళ్ళీ ఏం చేశాడండి? వాళ్ళు పాపం చేసాం ప్రభువా క్షమించండి ప్రభువా అని తమ తప్పు తెలుసుకుని ఏడిసినప్పుడు దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడు, పరిశుద్ధపరిచాడు, ఆయన రక్తంతో కడిగి వేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. లోకం వైపు వెనుక తిరిగి చూస్తే ఒక వ్యక్తి, లోకం వైపు తిరిగి చూస్తే, ఇప్పుడు ప్రభువులో ఉన్న మనం వెనుక తిరిగి చూస్తే మన జీవితం చేదైనదే. అందుకనే ఆమంటది కదా, నయోమి అంటుంది, రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నన్ను నయోమి అనక మారా అనుడి. మారా అంటే ఏం చెప్పాము? నన్ను అంటే నా జీవితం చేదు అయిపోయింది. నా జీవితం ఏమైపోయింది అంటున్నామే? చేదైపోయింది. ఎందుకు చేదైపోయిందో తెలుసా? ఎందుకు చేదైపోయింది ఆమె జీవితం? చెప్పరండి. ఎడిపోయింది. ఎక్కడి నుంచి ఎడిపోయింది? దేవుని విడిచి, బెత్లెహేముని విడిచి, యెరూషలేమును బెత్లెహేముని విడిచి ఎక్కడ పోయిందండి? మోయాబుకు పోయినందువల్లే కదా, లోకం వైపు తిరిగినందువల్లే కదా, దేవుళ్ళో నువ్వు వెనకంజి వేసినందువల్లే కదా. ఇక్కడ ఎవరమైనా సరే మనం దేవుని వైపు నడుస్తున్న, మనం దేవుల్లో కొనసాగుతున్న, మనం ప్రభువులో ఉన్న, మనం లోకం వైపు వెనక్కున్న స్థితిగతుల వైపు మనం చూసి మరలా వెళ్ళిపోతే కనుక లోకం వైపు మన జీవితం ఎలా మారిపోద్దట? చేదైనదిగా మార్చబడిద్దటండి. ఆమె ఎలా మార్చబడింది? చేదైన అనుభవాలు. తన భర్త చనిపోయాడు, 2 పిల్లలు చనిపోయారు, 3 చనిపోయారు. ఘోరమైన పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. చేదైపోయింది నా జీవితం. నన్ను ఏమనండి అంటున్నావా? నన్ను ఏమనొద్దు చదవండి అన్నమాట. నన్ను నయోమి అనక మారా అనుడి. అనగా నన్ను మారా అనండి. నా జీవితం చేదైపోయింది నా జీవితం. నేను అనవసరంగా లోకం వైపు మళ్ళీ వెళ్ళాను. దేవుడు నడిచి, మీరు అలా కాకుండా జాగ్రత్త పడమని దేవుడు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఎందుకయ్యా అది రాసి ఉంచాడంటే మనం కూడా అలాగా బెత్లెహేమును విడిచి లోకంలో మోయాబు అనే లోకం వైపు చూడకుండా జాగ్రత్త పడాలనే కదా దేవుడు రాసి ఉంచింది. ఆమెన్. అది ఏమండి, ఇటు చూడండి, మీకు ఏసావు తెలుసు కదా. ఏసావు ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడట? తన జ్యేష్ఠ పక్కుని అమ్మేసుకున్నాడట. అపవిత్రమైపోయాడు. చూడండి, హెబ్రీ పత్రికలో చేదైన వేరు, అలాంటి చేదైన వేరు ఎవరిలైనా ఉంటుందేమో, జాగ్రత్త పడనంటాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. అందరితో సమాధానమును పరిశుద్ధతయో కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. చూడండి ఏమండి, ఏంది ఇక్కడ చేదైన వేరు అని కనిపిస్తుంది కదా. ఏంది ఏ వేరట? చేదైన వేరు. ఇందాకలేమో చేదైన పైత్యం చూసాము, చేదైన నీళ్లు చూసాము, చేదైన పైత్యం చూసాము. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? చేదైన వేరు. ఏంటి చేదైన వేరంటే, పొందుకున్న దాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? పొందుకున్న దాన్ని యేసును కలిగి పోగొట్టుకుంటే లోకం వైపు చూస్తే వారి జీవితం ఎలాగైపోతుంది చెప్పండి? చేదైన వేరులే వారిలో ఉంటాయంట. ఆమేన్. ఎలాంటి జీవితం చెప్పండి? చేదైన వేరు లాంటిదే వారి జీవితం. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠ హక్కునే అమ్మేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుణ్ణి అమ్మేసుకుంటున్నారు, యేసయ్యను అమ్మేసుకుంటున్నారు, దేవుడిచ్చిన రక్షణను అమ్మేసుకుంటున్నారు. అంటే అమ్మేసుకోవటం అంటే పోగొట్టుకోవటం అని. ఆమేన్.
యేసు నమ్ముకుంటున్నారు. దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన అన్నిటిని ఏం చేస్తున్నారు చెప్పండి? అన్నీ పోగొట్టుకుంటున్నారు, భ్రష్టులైపోతున్నారు. అంటే పొందుకున్న వాటిని పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారండి? భ్రష్టులు అంటారు. చెప్పండి మరలా, అందరూ చెప్పండి అమ్మా. పొందుకున్న వాటిని పోగొట్టుకుంటే వాళ్ళని ఏమంటారు? భ్రష్టులు అంటారు. అంటే ఇప్పుడు ఏమైపోయాడు ఇతను? జ్యేష్ఠ భక్తును పోగొట్టుకున్నాడు, తర్వాత తండ్రి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు, తర్వాత చాలా శ్రద్ధగా వెతికాడంట, కానీ అవి దొరకలేదట. ఆమేన్. దొరకలేదంట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రభు సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, వెనుదిరిగిన జీవితం, లోకం వైపు చూచిన జీవితం, ప్రభువుని విడిచిపెట్టి పొందుకున్న ప్రభువుని విడిచిపెడితే లోకం వైపు చూస్తే ప్రతి వారి జీవితాలు కూడా ఎలా మార్చబడతాయి అంటండి చెప్పండి? చేదైన వేరులాగా మార్చబడతాయి, మారాలాగా మార్చబడతాయి. వెనుదిరిగిన జీవితం, పొందుకున్న వాటిని పోగొట్టుకున్న జీవితం. యేసు ప్రభుని పోగొట్టుకుంటే లోకం వైపు చూసి, యేసును పోగొట్టుకుంటే యేసు ప్రభు ఇచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చినటువంటి కృపలను మనం పోగొట్టుకుంటే మన జీవితం చేదైనదిగా మార్చబడే అవకాశం ఉంది, చేదైన వేరుగా మార్చబడే అవకాశం ఉంది. ఆమేన్. ఇందాక అందుకనే మీకు పాట పాడి వినిపించాను. ఏంటా పాట? మధురమైన ఇటు అమ్మా. ప్రైజ్ ది లార్డ్. మధురమైనదిగా మార్చినావు నా చేదు జీవితమును, మధురమైనదిగా మార్చినావు నా చేదు జీవితమును, చెరలనున్న నన్ను చేరదీశావు, విడుదలనిచ్చావు. చెరలనున్న నన్ను చేరదీశావు, విడుదలనిచ్చావు. అందరూ మధురమైనదిగా మార్చినావు. పడదాం. నా చేదు జీవితమును మధురమైనదిగా మార్చినావు, నా చేదు జీవితమును, చెరలనున్న నన్ను చేరదీశావు, విడుదలనిచ్చావు. అందుకే ఈ నారాధన, అందుకో ఈ నాలాపన. ఆమె అందుకే అందుకో ఈనా మహిమగల మహారాజా, మహిమ నీకి కలుగునుగాక. మహిమగల మహారాజా, మహిమ నీకి కలుగునుగాక. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. హల్లెలూయా. చూసారా, మన చేదు జీవితాలను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని మధురంగా మారుస్తున్నాడు. ఈరోజు పాఠం ఏంది చెప్పరే? చేదైన జీవితం మధురముగా మార్చబడుట. హల్లెలూయా. చేదైన జీవితం 5 రకాలైన చేదైన సాదృశ్యములు మనం చూస్తున్నాం. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను మీకు. ఆమె 1 దుష్టత్వం, పాపము చేదైనదిగా పోల్చబడింది. 2 వెనుదిరిగిన జీవితం, లోకంలో కలిసిపోయే జీవితం ఎలాంటిదట? చేదైనది. నన్ను మారానండి అంతే.
పొందుకున్న వాటిని పోగొట్టుకుంటే యేసు ప్రభునైనా ఏసావు జీవితం ఏమైపోయింది? చేదు. నయోమి జీవితం ఏమైపోయింది? చేదు. ఈరోజంతా చేదే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి జీవితాలు అనుభవిస్తున్నారండి. వెనకబడిపోయి లోకంలో కలిసిపోయి చేదైన అనుభవాలు అనుభవిస్తున్నారు, జీవితాన్ని చూస్తున్నారు. నెంబర్ 3, మూడోది కీర్తన 64:4. కీర్తన 64:4. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. మళ్ళా చదవండి. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. ఏ మాటలు? చేదు మాటలను. చెప్పాలి. ఏ మాటలు? ఎవరిని? యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను. ఏమండి ఇటు చూడండి. యథార్థవంతులైనటువంటి వారిని, మంచి వారిని, నీతిమంతులైనటువంటి వారిని నిందించే మాటలు, దూషించే మాటలు, ఇంకా చెప్పండి, నిందించే మాటలు, దూషించే మాటలు, గాయపరిచే మాటలు, ఇవన్నీ ఎలాంటిదంటే చేదైనవి అని రాయబడి ఉంది అక్కడ. ఆమేన్. అలాంటి మాటలు, ఇతరులను మనం గాయపరిచే మాటలు కానీ, నిందించే మాటలు కానీ, దూషించే మాటలు కానీ మనం తోటి వ్యక్తులు మనం అన్నప్పుడటండి, ఆ మాటలు ఎలాంటివి అని ప్రభువు చెబుతున్నాడు? మాటలు చేదైనవి. చెప్పండి అందరూ, మాటలు చేదైనవి. మాటలు కూడా చేదైనవి ఉంటాయట. ఆమె పాపము చేదైనది 1, 2 వెనకబడిపోయిన జీవితం చేదైనది అని చూసాము. 3వది మాటలు చేదైనవట. ఆమె మంచోళ్ళని పట్టుకొని అలాంటోడు ఇలాంటోడు లేనిపోయిన నిందలు, అవమానాలు, గాయపరిచే మాటలు, నిందించే మాటలు, హింసించే మాటలు, ఏమండి లేక గాయపరిచే మాటలు, ఎగతాళిగా మాటలు, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు అటు మనం ఏం చేస్తున్నట్టు? ఆ మాటలు ఎలాంటివి అటండి? చేదైనవి. ఆమె చేదైనవి అని ప్రభు చెప్తున్నాడు. మరి అలాంటి మాటలు మనం మాట్లాడితే, మన తోటి వ్యక్తుల మీద ఎవరితోనైనా మనం అలాంటి మాటలు మాట్లాడితే ఇంకా మనలో ఏమున్నట్లండి? చెప్పండి అందరూ. చేదు ఉంటుందంట మనలో. ఆ చేదు అనేదే కదా దేవునికి నచ్చనిది. ఆమేన్. ఆ చేదు అనేది దేవుడికి నచ్చనిది. ఆ చేదు తీసివేయబడాలి. ఆమేన్. ఆ మాటలు తీసివేయబడాలి. అలాంటి మాటలు సరిచేయబడాలి. దేవునికి అయిష్టమైనటువంటి మాటలు సరిచేయబడాలి. దేవుని సన్నిధిలో సరిచేయబడాలి. ఎవరి మీదనైనా మనం నిందించి మాట్లాడుతున్నామా? ఎవరినైనా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నామా? ఎవరినైనా తగ్గిస్తూ మాట్లాడుతున్నామా? ఎవరినైనా గాయపరుస్తూ మాట్లాడుతున్నామా? ఎవరినండి అలాంటి మాటలట ఎలాంటి చెప్పాలి చేదైనవి అంటున్నాడు ఆయన. మాటలు చేదైనవి. ఇప్పుడు ఆ మాటలు మనం ఏం చేసుకోవాలి? సరిచేసుకోవాలి. అలాంటి మాటలు మనం సరిచేసుకోవాలి. ఎవరినేమన్నా అన్నామా అని మనం పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధిలో పరిశోధించుకోవాలి. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఆమేన్. విడిచిపెట్టాలి. మన దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. దానియేలు మీద ఏం చేశారట వాళ్ళు? ప్రభువా, దానియేలు గురించి మనం చూస్తే దేవుని సన్నిధానంలో వారు ఏం చేశారు? దానియేలు మీద ఏం చేశారండి? లేనిపోయినా నిందలు అవన్నీ వేశారట. మాటలు, నిందతో కూడినటువంటి మాటలు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు నిలబెట్టిన బొమ్మకు ప్రార్థించక, నీకు ప్రార్థించక తమ దేవుడికే ప్రార్థిస్తున్నాడు రాజా అని చెప్పేసి ఏం చేశారండి? దానియేలు మీద నిందలు, అవమానాలు రకరకాలుగా వేశారట. కానీ ఎవరున్నారు దానియేలు పక్షంగా? యేసయ్య ఉన్నాడు. దానియేలు యథార్థవంతుడు, నిర్దోషి కనుక దేవుడు అతని పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం
మంచివారి మీద లేనిపోయిన నిందలేస్తున్నామా, అవమానిస్తున్నామా, లేనిపోయిన గాయపరిచే మాటలు మాట్లాడుతుంటే మనం ఆయన సన్నిధిలో సరిచేసుకుందుముగాక. ఆ మాటలు చేదైనవట, అవి దేవుడికి నచ్చనివి. చేదనేది దేవుడికి నచ్చనిది. ఆ చేదులన్నీ యేసయ్య మన కోసం చెప్పండి ఆయనే తాగేశాడు, ఆయన అనుభవించాడు చేదును మన కోసం. ఆమేన్. చేదు రసమును ఆయన రుచి చూచాడట. రుచి చూచి దాన్ని ఏం చేశాడట అండి, చేదుగా ఉండటం వల్ల మళ్ళా దాన్ని ఏం చేశాడు, త్రాగనొల్లకపోయాను. ఆమేన్. త్రాగనొల్లకపోయాను. మన చేదులన్నీ ఆయన భరించాడు, మన దోషములన్నీ. హల్లెలూయా. కాబట్టి అలాంటి చేదులు ఇంకా మనలో ఉంచుకోకుండా మనం ఆయన సన్నిధిలో తీసేసుకుందాముగాక. దేవునికి చేదు అనేది ఇష్టం ఉండదట, తీసేసుకోవాలి మనం. ఆమేన్. తర్వాత అండి నెక్స్ట్ మరొక పాయింట్, శ్రమలు కూడా చేదైనవే. శ్రమలు చేదైనవి. విలాప గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యం. విలాప గ్రంథం 3వ అధ్యాయము ఇర్మియా గ్రంథం పక్కన మనం చూస్తాం. తీయండి, చదవండి ఒకరు. 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా శ్రమను, నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని, అదిగో నా శ్రమను, నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేదును జ్ఞాపకం చేసుకునుము అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు శ్రమ అనేది కూడా ఒక చేదైన జీవితమేనండి. బైబిల్లో మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలంట దేవుడు శ్రమల గుండా నడిపించాడు, వాళ్ళని చేదైన అనుభవాలు కూడా నడిపించాడు. అవునా కాదా అండి? వాళ్ళని 40 రోజులు వెళ్ళే ప్రయాణం ఎప్పటి వరకు 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకు? ద్వితోపదేశకాండం ఒకసారి చదవండి. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదివితే అండి మనకు అర్థమవుతుంది. ద్వితోపదేశకాండము 8వ అధ్యాయం 2 నుంచి 5. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, చూసారా, నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలననే గాక, చూసారా, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. చూసారా, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని చాలండి, చాలా తెలుసుకొని ఏం చేయాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. అదనమాట శ్రమల గుండా దేవుడు వారిని నడిపించింది. ఎందుకయ్యా అంటే వారిని సంపూర్ణంగా చేయాలని. ఆమె చాలామంది ఈ రోజుల్లో కొన్ని శ్రమలు రాగానే అబ్బా ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, యేసుప్రభు నమ్ముకున్నా శ్రమలు వస్తాయా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. నేను చెప్తున్నాను, బైబిల్లో యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు రావని ఎక్కర్లేదండి బైబిల్లో. ఆమె చెప్పండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు రావు అనుందా ఎక్కడైనా? చెప్పరే. యేసుప్రభు నమ్ముకున్నావు కనుక నీకు శ్రమలు రావు అనుందా అండి? రోగాలు రావు అనుందా? రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, స్వస్థపరుస్తూ మనల్ని కాపాడుతూ నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కనుక ఏమండి మనం యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది ఎందుకోసం చెప్పండి? ఏదో కష్టాలు బాధలు తీసేస్తాడు అందుకని వచ్చానని చెప్పేసి కొంతమంది చెప్పొచ్చేమో, కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా తీసేస్తాడు, అది ఓకే. కానీ అసలు రావాల్సింది పాప క్షమాపణ యేసు దగ్గర మాత్రమే ఉంది. పరలోక రాజ్యం యేసుక్రీస్తు ద్వారానే ఉంది. ఆమేన్. నరకాగ్ని గుండం తప్పించబడాలంటే యేసుక్రీస్తు ద్వారానే ఉంది. ఆమేన్.
అందుకోసం మనం దేవుని దగ్గరకు రావాలి. ఆమె చెప్పండి. ఏదో రోగం బాగు చేస్తాడని, ఏదో శ్రమలు తప్పిపోతాయని, శ్రమలు రాకుండా శ్రమల్లోంచి కాపాడబడాలని, ఏమండి ఏదో జరిగిపోద్దని చెప్పేసి అని మనం యేసయ్య దగ్గర రావటం కాదట. ఆమేన్. దేవుని దగ్గరకు మనం వచ్చేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో ప్రభువును ఆనుకొని మనం రావాలి. ఆమేన్. పాపక్షమాపణ, పరలోక రాజ్యం యేసుక్రీస్తు ద్వారానే ఉందని మనం ఆయన దగ్గరికి రావాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమల గుండా మనం నడిపించబడాలి. ఆమేన్. శ్రమలు అనుభవించు పరలోక రాజ్యంలో చేరాలట. ఏమనుభవిస్తూ? శ్రమలు అనుభవిస్తూ మనం పరలోక రాజ్యంలో చేరాలని ఉంది. ఎక్కడుంది? ఉంది. ఎక్కడుంది? అపోస్తుల కార్యంలో ఉంది. ఎక్కడుంది? చూడండి ఒకసారి రిఫరెన్స్ ఇస్తాను. చిన్న ఏమన్నా తీస్తే చదవండి. వారంట అక్కడ సందర్భంలో ప్రభు మాట్లాడతాడు. ఈ ఫ్యాన్ గాలికి అటు ఇటు తిరిగిపోతూ ఉన్నాయి. తీసారా? 14వ అధ్యాయము అపోస్తుల కార్యం 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో మనం తొలగిపోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. శ్రమలు అనుభవిస్తూ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంట. చెప్పండి అందరూ అమ్మా. హల్లెలూయా. ఏమనుభవిస్తూ? శ్రమలు అనుభవిస్తూ మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు, ఈ లోకంలో శ్రమలు మనకి ఎన్నదగినవి, కొంచెం కాలం ఉండే ఈ శ్రమలు అని రాయబడి ఉంది. ఆమేన్. కాబట్టి కొంచెం కాలం ఉండే ఈ శ్రమలు ఎన్నదగినవి కావు, యుగ యుగాలు మనం యేసయ్యతో మనం ఉండబోతున్నాము. తాత్కాలికంగా ఈ లోకంలో కలిగే చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న బాధలు ఏమండి తట్టుకోలేక మనం నిలబడలేక, నాకు యేసు ప్రభు ఎందుకు, దేవుడు ఎందుకు, చర్చ్ ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకని లోకంలో కలిసిపోయారు. చాలామంది లోకంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమండి దేవుని రాజ్యానికి వారు ఎంత మాత్రం వారసులు కారు, కానీ నరకాగ్ని గుండానికి లోనైపోతారు చివరికి. ఆమేన్. ఎంత బతికి ఇంటి వెనకాల సత్యారని ఏదో సామెత అన్నట్టుగా ఏమండి ఇంత జీవితం జీవించి యేసుక్రీస్తులో నడిచి లోకం వైపు చూస్తే వాళ్ళ పరిస్థితి నరకాగ్ని గుండంలో యుగాలు కాలుతారండి. అలాంటి జీవితం మనకి వద్దు. ఆమేన్. జాగ్రత్త పడుదుముగాక. ఆమేన్. ఆఖరిగా ముగించబోతున్న మాట ఏంటో తెలుసా? మేలు కీడని, కీడు మేలని అనుకుంటారంట చాలామంది. చేదేమో తీపని, తీపేమో చేదని అనుకుంటూ ఉంటారంట చాలామంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో మనం ఆ మాట చూసి ముగించుకోబోతున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం అండి, 20వ వచనం చదవండి. 5:20. కీడు మేలని మేలు కీడనియో చెప్పుకొని, మేలేమో కీడని చెప్పుకొని. చూసారా? ఎక్కడన్నా మీరు చూడ, కీడు మేలుగా ఉంటుందా? కీడు మేలైద్దా? మేలు కీడైద్దా? తర్వాత చీకటి వెలుగనియు, చీకటేమో వెలుగని, వెలుగు చీకటిని, వెలుగేమో చీకటని ఎంచుకొని వారికి శ్రమ. తర్వాత చేదు తీపనియు, చేదేమో తీపని, తీపి చేదనియు, తీపేమో చేదని ఎంచుకొని వారికి శ్రమ అంటున్నాడు. చూసారా? కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారండి. చెడే మంచిది, పాపమే మంచిది, ఆమె అలా ఉంటుంది వాళ్ళకి. పాపమే మంచిది, లోకంలోనే ఉంటే మంచిది, ఈ లోకంలో జల్సా మంచిది, అలా జల్సా చేయొచ్చు, ఈ లోకంలోనే ఉంటే మంచిది, తాగొచ్చు, తిరగొచ్చు, ఆడొచ్చు, తందనాలు ఆడొచ్చు, ఈ లోకంలో ఎలా పడితే అలా జీవించవచ్చు, మనం లోకంలోనే ఉంటే మంచిది. పోతావు నరకం, జాగ్రత్త మరి. ఆమేన్. నా వైపు చూడండి ఒకసారి. 2 దారులు ఉన్నాయి. 2 దారులు. ఏ దారులు చెప్పరా? ఒకటి ఇరుగు ద్వారం, 2 విశాల ద్వారం. ఇరుగు ద్వారంలో పోయేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. అవునా కాదా? చెప్పరా? నాకు ఆన్సర్ ఇస్తూ ఉండండి అమ్మా. నేను అడిగినప్పుడు చెప్పండి. ఇరుగు ద్వారంలో ప్రవేశించేటప్పుడు చిన్నగా జాగ్రత్తగా నడవాలి, స్లోగా వెళ్ళాలి. పరిగెత్తుకుంటూ వెళ్తే ఒక 5-6 కలిసి 10 మంది పరిగెత్తుకుంటూ వెళ్తే ఇరుగు ద్వారంలో కూడా ఏమైందండి? లేనిపోయిన దెబ్బలు తగిలి తలకాయలు మొగులుతాయి. ఆమేన్. కాబట్టి ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? కొంచెం జాగ్రత్తగా. అందుకని ఇరుగు ద్వారమున ప్రవేశించి పోరాడని అన్నాడు. అంటే కొంచెం జాగ్రత్త, అంటే కొంచెం
కొంచెం మనసు మార్చుకొని కొంచెం చేసే అలవాట్లు అవన్నీ కూడా ఏం చేశారు, మానేసి విడిచిపెట్టి మంచిగా చక్కగా ఈ బాటలో నడిస్తే ఈ దారి ఎక్కడికి, ఇరుగు ద్వారం ఎక్కడికి ప్రవేశిస్తాం? పరలోక రాజ్యం. విశాల దారి ఉందండి, విశాల ద్వారం. ఈ దారి ఎక్కడికి? విశాల ద్వారంలో 10 మంది, ఇదిగో ఇది విశాల దారి అనుకోండి, పరిగెత్తుకుంటూ పోతే విశాల దారిలో ఏమైందండి? ఏం కాదు పరిగెత్తుకుంటూ పోతే విశాల దారిలో ఏం తలకాయల దాకా లేదు, మంచిగా ఎంజాయ్ చేస్తూ జలసా చేస్తూ తాగొచ్చు, తిరగొచ్చు, లోకంలో ఉన్న అలవాట్లన్నీ చేసుకోవచ్చు, ఏమంటే ఎలా పడితే అలా జీవించవచ్చు, పనికి మాలిన పనులన్నీ చేయొచ్చు. ఈ విశాల దారిలో ప్రవేశించే ఈ దారి ఎక్కడికి తీసుకెళ్తుందండి చివరికి మనల్ని? చెప్పండి, చెప్పరా అండి? మరి అంతే కదా మరి. అంటే ఇప్పుడు ఏ ద్వారం మనం పోదాం? ఏ రూట్లో వెళ్దాం? ఏ రూట్ చెప్పండి అయ్యా సంజీవన్న, చెప్పు. ఇరుగు ద్వారమా విశాల ద్వారం కావాలి నీకు? ఇరుగు ద్వారం కావాలా? ఇరుగు ద్వారమే యేసయ్య ద్వారం. ఆమె చెప్పండి. ఇరుగు ద్వారంలో ప్రవేశించే వాళ్ళే, జాగ్రత్తగా ఉన్న వాళ్ళే దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే కీడు మేలని, మేలేమో కీడని, చీకటేమో వెలుగని, ఏమండి వెలుగే చీకటని, చేదేమో తీపని, తీపేమో ఏమండి ఇలా ఎంచుకుంటున్నారంట. అలాంటి వాళ్ళకి శ్రమ అంటున్నాడు దేవుడు. అంటే ఇలా ఎంచుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళు. చెప్పాలి తమ సొంత, అంతే కదా, సొంత ఆలోచన సొంత విధానమే కదా అది. దేవుడు అలా చెప్పాడా? మేలు మేలే, కీడుకి, వెలుగు వెలుగే, చీకటి చీకటే కదా. ఏమండి ఈయనేం చేస్తున్నాడు ఇక్కడ? అంతా రివర్స్లో చెబుతున్నాడు కదా. అంటే ఏంది అసలు ఈ బుద్ధి అని చెప్పండి? తన సొంత బుద్ధి, సొంత విధానంలో, సొంత ఆలోచనలు చొప్పున నడిచేవారు ఎలాంటి వాళ్ళంటే వారు కూడా చేదైన అనుభవంలో ఉన్నవారే. ఆమె చెప్పండి వారు కూడా చేదైన అనుభవంలో ఉన్నవారే. సుబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు చేదైన అనుభవంలో ఉన్నవాడే. ఆమేన్. సొంత ఆలోచనది, తన సొంత ఆలోచన. మేలేమో కీడంటాం, కీడేమో మేలంటాం, చీకటేమో వెలుగంటాం, వెలుగేమో చీకటి అంటాం. అలా తనకు తాను ఊహించుకొని చెప్పేవారికి శ్రమ అంటున్నాడు. తన సొంత బుద్ధిని, సొంత తలంపులను ఆధారం చేసుకునే వారికి శ్రమ. అలాంటి జీవితం నుంచి మనం ఏమండి విడుదల పొందుదుము గాక. అలాంటి తలంపులు, అలాంటి స్వభావం, సొంత బుద్ధి మీద ఆధారపడే వారంగా కాకుండా సొంత ఇష్టం, సొంత చిత్తాలు ఏమంటే అనుసరించే జీవితం ఎలాంటిదంటే అదొక చేదైన జీవితం. ఆమేన్. దేవుని ఆలోచన చొప్పున, దేవుని చిత్తము చొప్పున మనం నడిపించబడుదుము గాక. అది మనం చేయుదుము గాక. కాబట్టి ఈరోజు మాట్లాడిన 5 చేదైన అనుభవాలు మనలో ఉంటే మనం తీసేసుకుందుము గాక. చెప్పండి అవేంటి ఒకసారి చెప్పండి అందరు కలిసి. చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తి ఒక్కొక్కటిగా చెప్పండి. 1 చేదైంది చెప్పండి. చేదైన 1 మొట్టమొదటిది చేదైన విషయం ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి. హృదయంలో ఉన్న పాపము. హృదయంలో ఉన్న పాపం ఎలాంటి చెప్పండి? చేదైనది. హృదయంలో ఉన్న పాపములు అవేంటి ఏమండి? రకరకాలుగా మనం చూసాం అక్కడ. మత్సరము, అసూయ, ఏమండి ద్వేషము, కలహాలు, ఇవన్నీ కూడా చాలా అక్కడ లిస్ట్ ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా ఏమండి దేనికి పోల్చబడ్డాయి? చేదైన జీవితం, చేదైన అనుభవాలు. 2వది వెనుకబడిన జీవితం కూడా ఎలాంటిదట? చేదైనదట. కాబట్టి అలాంటి జీవితం కూడా మనం ఏం చేయాలండి? ఆ చేదైన జీవితం విడిచిపెట్టాలి, చేదును మనం తీసేసుకోవాలి. ఆమేన్. లోకంలో వెనకంచి వేయకుండా, లోకంలో అడుగు పెట్టకుండా మనం లోకానికి వేరై బ్రతుకుతూ జీవించాలి లోకంలో. ఆమేన్. తర్వాత అండి మాటలు చేదైనవి. ఏ మాటలు? మాటలు చేదైనవి. ఏ మాటలు? ఇతరుల్ని గాయపరిచే మాటలు, నిందించే మాటలు, దూషించే మాటలు, ఎగతాళి చేసే మాటలు, అవన్నీ కూడా ఎలాంటి చెప్పండి? చేదైనవి అని అంటాడు. అలాంటివి కూడా మనం తీసేసుకుందాము గాక. ఆ తర్వాత అండి శ్రమలు చేదైనవి అని చూసాం. శ్రమలు చేదైనవి, అవి కూడా మనం తీసేసుకోవాలండి. శ్రమలు చేదైనవి అంటే శ్రమల్లో ఈ లోకంలో రకరకాల శ్రమలు ఉన్నాయి. సాతాను వల్ల కలిగే శ్రమ, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే శ్రమ, ఇరుగు పొరుగు ద్వారా వచ్చే శ్రమ, శోధన, ఇవన్నీ ఉన్నాయి. అన్ని శ్రమల్లో కూడా నిలబడి దేవుని కొరకు జీవించేవారుగా మనం జీవించాలి. హల్లెలూయా. అలా ప్రభువుకు అప్పగించుకోవాలి, శ్రమలకు అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి సాతాను ద్వారా వచ్చే శ్రమకు ఏమంటే సాతాను ద్వారా కలిగే శ్రమను జయించే బిడ్డవుగా ఉండాలి. ఆమె చెప్పండి. సాతాను ద్వారా కలిగే శ్రమను ఏం చేయాలి చెప్పండి? జయించే బిడ్డవుగా నువ్వు ఉండాలి. స్తోత్రం.
సాతాను ద్వారా కలిగే శోధనలో పడిపోకుండా, సాతాను వల్ల కలిగే శ్రమలో, సాతాను వల్ల కలిగే శోధనలో పడిపోకుండా మనం జయించేవారుగా ఉండాలి. అదనమాట, అర్థం చేసుకోండి. తర్వాత అండి, సొంత బుద్ధి అంటే మేలు కీడని, కీడే మేలని, ఏమండి చేదేమో తీపని, తీపేమో చేదని, అలా సొంత ఆలోచనలతో నడుచుకునే వారు కూడా ఎలాంటి వాళ్ళంటే చేదైన జీవితం వాళ్ళలో ఉంది, చేదైన అనుభవాలు ఉన్నాయి. ఏమండి ఇవి దేవుని బిడ్డలమైన మనలో ఉన్నట్లయితే ఆ చేదైన ప్రతి దేవునికి ఇష్టమైన క్రియలన్నీ తీసుకుందుముగాక, తీసివేయుదుముగాక, దేవుని సన్నిధిలో విడిచిపెట్టుదుముగాక. ఆమె స్తోత్రం, 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 స్తోత్రం. ఎందుకంటే మన ప్రభు మన చేదులన్నిటిని ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయన తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన చేదు నీళ్లను, చేదు రసమును ఆయన రుచి చూచారు. ఆమేన్. రుచి చూచి ఆయన దాన్ని త్రాగలే, అసహించుకున్నారు. అలాగనే మనం చేదును అసహించుకున్న వారుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మోకరించండి. ప్రతి వారు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా చేదైన జీవితాలను ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా అయ్యా ఒప్పుకుంటున్నాం. ప్రభు మాలో ఏ ప్రభువా దుష్టత్వము, ఏ చెడుతనం మాలో ఉన్నప్పటికీ, ఓ దేవా, డబ్బులు ఇచ్చి సంపాదించుకుందాం అనుకుంటున్నాడు వరాన్ని. నీ హృదయాలోచన సరైనది కాదు సీమోనా. నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, చేదైన పైత్యం నీలో ఉందన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చేదైన పైత్యం మనలో ఉంటే తీసివేసుకోవాలి. హృదయంలో చేదైన పైత్యం, చెడుతనము, దురాలోచనలు, దేవునికి ఇష్టంగాని దురాలోచనలు ఉంటే తీసేసుకోవాలి. దేవునికి ఇష్టంగాని ఆలోచనలు ఏమైనా నీలో ఉంటున్నాయా? అది చేదైనవే, చేదైనవే. దురాలోచనలు, దొంగతనములను అంటున్నాడు, చేదైన వెంట అంటే దేవుని సొమ్మును మనం దొంగిలించే దొంగలుగా మనం ఉంటే మన జీవితం కూడా చేదైనదే. దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి ప్రియులారా. దేవునికి ఇచ్చే సొమ్మును, భాగమును మనం వాడుకోకూడదండి. దొంగిలించు వారును చేదైన పైచునిలో ఉన్నట్లే అది కూడా మనం తీసేసుకోవాలండి. దొంగతనములను అన్నాడు, హృదయంలోంచి వచ్చేవన్నీ ఆ యొక్క చెడుతనమంతా, ఆ యొక్క పైత్యం, చేదైన పైత్యం అన్నాడు దేవుడు, తీసేసుకోవాలి. గర్వము, అవివేకం, దేవదూషణ, వివాదాలు పెట్టుకోవటం, అసూయలు, అసూయతో ఉండటం, ఒకరు మంచిగా ఉంటే చూసి ఓచుకోలేని బుద్ధి, స్వభావం మార్చుకో. అదండి చేదైనవే, చేదైనవే. సరి చేసుకోవాలి దేవుని సన్నిధిలో. వెనకబడిన జీవితం చేదైనది. ఇతరులను తృణీకరించే జీవితం, దూషించే, గాయపరిచే జీవితం మాటలతో, అది చేదైనది అంటున్నాడు. శ్రమల అనుభవాలు చేదు. ఇలాగ ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రభువా నీ రక్తంతో కడుగు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి. హల్లెలూయా.